ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి అంగప్రదక్షిణ సేవ టికెట్స్‌ని రిలీజ్ చేస్తున్న టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే అంగప్రదక్షిణ సేవ టికెట్స్ భక్తులకి మొదటి గడప నుంచి దర్శనం కల్పిస్తున్నారా, ఇంకా ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్‌తో పాటుగా రూ. 300 శీఘ్ర దర్శనం టికెట్స్‌ని రిలీజ్ చేస్తున్నారా? అలాగే దర్శనం టికెట్‌ని కలిగినటువంటి భక్తులు ప్రస్తుతం ఏ టైంలో స్వామివారి దర్శనానికి వెళ్ళాలి? ఆఫ్‌లైన్‌లో ఎస్ఎస్‌డి టోకెన్స్ ఎక్కడిస్తున్నారు? ఇలా ఈ ఈ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో, మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నవంబర్ నెల అంగప్రదక్షిణ సేవ టికెట్స్ రిలీజ్ గురించి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంగప్రదక్షిణ సేవ టికెట్స్ పీడీఎఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ రోలర్ అండ్ తిరుమల locals only for 151 2025. Saturday will be available between 10 a.m. to 4 p.m. and 131 2025 అంటే నవంబర్ 15వ తేదీ శనివారం రోజు 250 అంగప్రదక్షిణ సేవా టికెట్స్‌కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుపతి లోకల్ భక్తులు ఆన్లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ 13వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీన్ని గమనించుకుని, ఎవరైతే నవంబర్ 15వ తేదీ శ్రీవారి ఆలయంలో ఈ అంగప్రదక్షిణ సేవలో పాల్గొనాలి, సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మిస్ కాకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ లోకల్ అంగప్రదక్షిణ సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజు మంగళవారం రోజున శ్రీవారిని మొత్తం 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్నటి రోజు 22,369 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 4,30,00,000 రూపాయలు భక్తులు సమర్పించారు. ఈ రోజు దర్శన పరిస్థితులు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 5 గంటలకే వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో ఎలాంటి టోకెన్స్ లేదా టికెట్లు లేకుండా సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం టికెట్ లేకుండా వైకుంఠంలోని 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 8 నుంచి 10 గంటల్లో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. సర్వదర్శనము క్యూలో కొత్తగా ఎంటర్ అవుతున్న భక్తులకు 10 నుంచి 12 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే భక్తుల సంఖ్యను బట్టి దర్శన సమయాలు మారవచ్చు. కాబట్టి భక్తులు దీన్ని గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్స్ ఉన్న భక్తులు సుమారుగా 2 నుంచి 4 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి దర్శన సమయాలు భక్తుల రద్దీని బట్టి తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి తిరుమల చేరుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ రోజు దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్ లేదా టికెట్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా ప్రవేశించాలి. ఇక రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్ ఉన్న భక్తులు వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి కృపతో ఈ వీడియోని చూస్తున్న అందరూ కూడా మా ఛానల్ను సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి. మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం నవంబర్ 12వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ నవంబర్ 11వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 18,000 టోకెన్స్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటం పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడైపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్ళే భక్తులను బట్టి ఉంటుంది. నిన్నటి రోజు రాత్రి 9 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులు కూడా నిన్నటి మధ్యాహ్నం 2 నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇచ్చారు. నిన్న ఈ టోకెన్స్ 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా
3 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్‌డి టికెట్స్, టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా సరే మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి టికెట్స్, ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకోకుండా తిరుమల వచ్చే భక్తులు తమ ఆధార్ కార్డులని మీ వెంట తెచ్చుకోండి. అది తెచ్చుకోవడం వల్ల మీకు ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎలా తీసుకోవాలి అనే ఫుల్ వీడియో నేను ఆల్రెడీ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు ఛానల్‌లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. అలాగే నవంబర్ నెల 15వ తేదీన శనివారం తిరుపతి పట్టణ మరియు గ్రామీణ మరియు తిరుమల స్థానికులు మాత్రమే అంగ ప్రదక్షిణ సేవా టికెట్లు రిజిస్ట్రేషన్ నవంబర్ 13వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టే ఇది. ఇక మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.